తెలంగాణలో అధికారం చేపట్టి దూకుడు మీదున్న కాంగ్రెస్ లోక్సభ ఎన్నికల్లోనూ అదే జోరు కొనసాగించాలని భావిస్తోంది. ఎంపీ ఎన్నికల్లో హస్తం పార్టీని నిలువరించే పరువు కాపాడుకోవాలన్న భావనలో గులాబీ దళం కనిపిస్తోంది. అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ ను పక్కన నెట్టి సార్వత్రిక ఎన్నికల రేసులో సత్తా చాటాలనుకుంటోంది బీజేపీ. ఎవరి వ్యూహాలకు వారు పదును పెడుతూ తెలంగాణలో బిగ్ ఫైట్ కు సిద్దమవుతున్నాయి ప్రధాన పార్టీలు. సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతుండటంతో తెలంగాణలో ప్రధాన పార్టీలు వ్యూహ ప్రతివ్యూహాలు సిద్దం చేసుకుంటున్నాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇదే ఉత్సాహంతో ఈసారి కనీసం డజన్ ఎంపీ స్థానాలను తమ ఖాతాలో వేసుకోవాలని భావిస్తోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఉత్తర దక్షిణ జిల్లాల్లో అత్యధిక స్థానాలు దక్కాయి. దాంతో అక్కడ ఎంపీ సీట్లు గెలుచుకోవడం కష్టమేమీ కాకపోవచ్చని హస్తం పార్టీ నేతలు భావిస్తున్నారు. అయితే సెంట్రల్లో మాత్రం కాంగ్రెస్ బలహీనంగా ఉంది. ఆదిలాబాద్, మెదక్ ఎంపీ పరిధిలోని ఒక్కొక్క అసెంబ్లీ స్థానాన్ని మాత్రమే కాంగ్రెస్ దక్కించుకుంది. ఇక మల్కాజ్గిరి ఎంపీ సిట్టింగ్ స్థానమైన దాని పరిధిలోని ఒక్క అసెంబ్లీ సీటును కూడా గెలుచుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో అక్కడ గెలిచే వ్యూహాలపై దృష్టి పెట్టింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ 3 ఎంపీ స్థానాలను గెలుచుకుంది. దాంతో ఈసారి దానికి 4 గెలుచుకోవాలన్న టార్గెట్ పెట్టుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని చేజార్చుకున్న బీఆర్ఎస్ కనీసం సార్వత్రిక సమరంలోనైనా తన బలం చాటాలని భావిస్తోంది. గత లోక్సభ ఎన్నికల్లో 9 స్థానాలు గెలుపొందిన బీఆర్ఎస్ ఈసారి గడ్డు పరిస్థితి ఎదుర్కొంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మల్కాజ్గిరి, సికింద్రాబాద్, హైదరాబాద్, భువనగిరి, నల్గొండ, ఆదిలాబాద్, మెదక్ తదితర చోట్ల గులాబీ పార్టీకి బలమైన అభ్యర్థులు కరువయ్యారని సమాచారం. సిట్టింగ్లు, కొందరు మాజీలు అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడంతో వారికి ప్రత్యామ్నాయంగా దీటైన అభ్యర్థులను బరిలో నిలపడం కేసీఆర్ పార్టీకి కత్తిమీద సాములా మారింది. కొందరు ఇతర పార్టీల్లోకి మారడం కూడా కారు పార్టీని కష్టాల్లోకి నెట్టింది. బీజేపీ ఈసారి 10 స్థానాల్లో గెలవాలన్న పట్టుదలతో ఉంది. దేశవ్యాప్తంగా మిషన్ 400 లక్ష్యంగా కమలనాథులు ప్రణాళికలు సిద్దం చేశారు. తెలంగాణలోని మొత్తం 17 స్థానాల్లో 10 గెలవాలన్నది లక్ష్యంగా వారు పావులు కదుపుతున్నారు. గత ఎన్నికల్లో బీజేపీ 4 చోట్ల గెలిచింది. వీటిని నిలుపుకుంటూ కొత్త స్థానాలను తమ ఖాతాలో వేసుకోవాలని భావిస్తున్నారు. గత లోక్సభ ఎన్నికల్లో ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, సికింద్రాబాద్ స్థానాలను బీజేపీ గెలుచుకుంది. ఈసారి పెద్దపల్లి, వరంగల్, జహీరాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, మల్కాజ్గిరి స్థానాలను సొంతం చేసుకోవాలన్నది బీజేపీ లక్ష్యంగా ఉంది. అయితే తెలంగాణ దక్షిణ జిల్లాల్లో పార్టీ బలహీనంగా ఉంది. అందుకే అక్కడ బలం పెంచుకోవాలని భావిస్తోంది. ఇక హిందుత్వ ఎజెండాతో ఉత్తర తెలంగాణలో 7 అసెంబ్లీ స్థానాలను బీజేపీ గెలుచుకుంది. ఇదే ఊపు మీద అక్కడ ఎంపీ స్థానాలపై దృష్టి సారించింది.